దుర్యోధనుడన్నాడు, ఆచార్య, మీరే కాకుండా భీష్ముడు, కర్ణుడు యుద్ధాల్లో ఎప్పుడూ విజయం సాధించే కృపాచార్యుడున్నారు. అలాగే అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కూడా ఉన్నారు. ఇది గీతలోని 8వ మాట. ఇక్కడ దుర్యోధనుడి మాటల్లో కృత్రిమమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. తనలోని భయాన్ని పోగొట్టుకోవటానికి, తన గురువుకు ధైర్యం చెప్పడానికి, తన సైన్యంలోని అత్యంత బలవంతులైన వీరుల పేర్లను చెప్తున్నాడు. మొదట మీరు ద్రోణాచార్యుడని, ఆ వెంటనే భీష్ముడు, కర్ణుడు అని 3 మహారథుల పేర్లను ప్రస్తావించాడు. వీరందరూ మన వైపు ఉన్నంతకాలం మనకు విజయం ఖాయమని తనకు తాను నచ్చజెప్పుకుంటున్నాడు. కాని ఈ జాబితా కూడా అతని ఆందోళనను పెంచుతుందే తప్ప తగ్గించడం లేదు. అలా సాగుతుంది గీత. దుర్యోధన ఉవాచ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ